తెలుగు బుల్లితెరపై ఎప్పటికీ గుర్తుండిపోయే స్టార్ యాంకర్ లో సుమా ఒకరు. తర్వాత ఝాన్సీ మరియు అనసూయ ఉన్నారు. ఇక ఝాన్సీ బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడింది. అడపాదడపా సినిమాలు చేస్తున్న సలార్ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించింది ఝాన్సీ. అనసూయ యాంకరింగ్ నుంచి స్వస్థ అయ్యి చాలా తక్కువ టైం అయింది. క్షణం, రంగస్థలం, పుష్ప 2 సినిమాల తర్వాత నటిగా బిజీ అయిపోయింది అనసూయ. ఇక సీనియర్ యాంకర్ ఉదయ్ భాను ఒక్కసారి తెరపై చక్రం తిప్పింది. తన అందం, మాటలతో అందరినీ అలరించింది. ఆమె ఇప్పుడిప్పుడే కొన్ని షోలు చేస్తూ ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో పడింది. నిజానికి ఉదయ్ భాను ఆర్ నారాయణమూర్తి ఎర్ర సైన్యం సినిమాతో నటిగా కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలో ఓ పౌరాణిక సీరియల్లో సీత పాత్రను పోషించారు. ఆ తర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఏది ఆమెకు విజయాన్ని అందించలేదు. లీడర్, జులాయి సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే 2013లో మధుమతి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా కాలం బుల్లితెరకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. 2024 నారా రోహిత్ ప్రతినిధి 2 లో ఉదయ్ భాను కనిపించారు. ఇదిలా ఉంటే ఓ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సత్యరాజ్ కథానాయకుడిగా బార్బరిక్ అనే మూవీ రెడీ అయింది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో ఉదయ్ భాను విలన్ గా కనిపించబోతుందంట. తమిళంలో విజయ్ సేతుపతి మాస్ మహారాజా స్టైల్లో ఉత్కంఠభరితమైన ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ బార్బరిక్ సినిమా ఉండబోతుందని సమాచారం. మరి ఈ సినిమా ఆమెకు నటిగా కమర్షియల్ బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ యాక్టర్ ని చేస్తుందో లేదో చూద్దాం. ఉదయ్ భాను వెండితెరపై విజయం సాధిస్తే ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే దర్శకులు ఎందరో ఉంటారు. అలాగే పెద్ద ప్రొడక్షన్స్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ఉదయ్ భాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.